పప్పు ఉసిరికాయ చాలా రుచిగా ఉంటుందండి. దానికోసం మనం ఉసిరికాయలని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకుంటామనమాట. పప్పు ఎంత తీసుకుంటామో ఉసిరికాయలు కూడా క్వాంటిటీ అంతే తీసుకుంటాం. ఇప్పుడు కుక్కర్‌లోకి ఒక కప్పు కందిపప్పు తీసుకున్న దాంట్లో 10-15 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ టమాటా వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక 1:3 రేషియోలో వాటర్ వేసుకొని, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా నేను 4-5 విజిల్స్ వేపిచ్చేసుకున్నానండి. ఇప్పుడు ఈ పప్పును అంతా సెపరేట్‌గా పక్క గిన్నెలోకి తీసేసుకొని, ఇప్పుడు ఉసిరికాయలు వేసుకొని, దాంట్లో గ్లాస్ వాటర్ వేసుకొని, మనం ఒక 3 విజిల్స్ వేపిచ్చేసుకుంటాం. ఉసిరికాయలు చక్కగా మెత్తగా అయిపోయినాయండి. పప్పు కూడా నేను మెదుపుకొని పెట్టేసుకున్నాను. ఉసిరికాయలు మనం గరిటెతో ఇలా అన్నప్పుడు గింజలు మనకి చక్కగా విడిగా వచ్చేస్తాయి అనమాట. గింజలన్నీ తీసి పడేస్తాము. గుజ్జు రెడీగా పెట్టుకున్నాం. పప్పు మెదుపుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు తాలింపు చేసేసుకుంటున్నామండి. బాణాలు పెట్టేసుకుని 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని, దాంట్లో కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి డబ్బులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకుని మెదిపి పెట్టుకున్న పప్పు, అదేవిధంగా తీసి పెట్టుకున్నటువంటి మన ఉసిరికాయ గుజ్జు వేసేసుకున్నాము.